చూస్తే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన పూర్వీకుల సాంప్రదాయాలు పల్లె జీవన వివరాలు ఇక కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పచ్చని పొలాలు, ఆవులు, ఎద్దుల బండ్లు, నాగళ్లు వంటి వ్యవసాయ ఆధార పనిముట్లు పల్లె జీవనానికి ప్రతీకలుగా ఉండేవి. కానీ నేటి రోజుల్లో అవి క్రమంగా కనిపించకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా దగ్గులూరుకు చెందిన కోటయ్య అనే వ్యక్తి సాంప్రదాయ చేతి వృత్తులకు మళ్లీ ప్రాణం పోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎద్దుల బండి, బొమ్మలతో పాటు మనం ఇంట్లో ఉపయోగించుకునే అనేక వస్తువులను తయారు చేస్తూ పూర్వపు వ్యవసాయ సంస్కృతిని నేటి తరానికి గుర్తు చేస్తున్నారు. పూర్వం నుంచే వ్యవసాయ ఆధార పనిముట్లు తయారు చేస్తున్నామని, ఇప్పుడు ఎద్దుల నమూనాలతో బండ్లు తయారు చేస్తూ చేతి వృత్తుల వారికి ఉపాధి కల్పిస్తున్నామని కోటయ్య తెలిపారు. ఈ బొమ్మలకు మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి అమ్మకాలు జరుపుతున్నామంటున్న తయారీదారుడు కోటయ్యతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. అంతరించుకుపోతున్న చేతి వృత్తులకి జీవం పోస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దగ్గులూరు గ్రామంలో ఉన్న ఇక్కడ తయారీదారులు. అయితే ఇక్కడ వీళ్ళు చేసే బొమ్మలకి అసలు నిజంగా జీవం ఉన్నట్టుగా ఉన్నది. ప్రస్తుతం మనతో పాటు తయారీదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అయితే మీరు ఏదైతే ఈ బొమ్మలు తయారు చేస్తున్నారో అవి బొమ్మలా లేవు, జీవం ఉన్న ఎద్దులాగా అయితే ఉంది. అయితే ఇప్పుడు చేతి వృత్తులు అంతరించిపోతున్న సమయంలో మీరు వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు కదా, మీ ఉద్దేశంలో వీటి గురించి ఏం చెప్తారు? అదే సార్, ఏంటంటే మన అంతరించిపోయిన ఈ ఎడ్ల బళ్ళని మనం ముందు తీసుకురావాలన్న థాట్ మీద ఇవి తీసుకొచ్చామండి. అలాగే చాలామందికి ఉపాధి లేకుండా పని ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తూ ఈ పని అందరికీ కూడా నేర్పి ఎడ్ల బండి అన్నది పూర్వం రోడ్ల మీద తిరిగేవి, అటువంటిది ఆ అంతరించిపోయిన బండ్లని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఎద్దుల బళ్ళు తయారు చేయడం జరుగుతుందండి. అలాగే చిన్న సైజు మన గిఫ్ట్ ఐటెం కాడ నుండి హాల్లో టీపాయ్కి, ఫామ్ హౌస్కి ఇలాగ రకరకాల సైజులు తయారు చేస్తున్నాం. అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లా మన ఏరియా చూసుకుంటే ఎక్కువ ఇక్కడ రైతుకు సంబంధించినవి పరికరాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ ఎద్దులు రైతుల యొక్క చేస్తున్నారు కదా, దీని మీద అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? దీని మీద మీరు ముందుకు ఎలా వెళ్తున్నారు? అంటే మనకు పూర్వం మామూలుగా చిన్నప్పటి నుండి మాకు వడ్రంగి పని అంటే అలవాటు అండి. చిన్నప్పటి నుండి ఇదే పని చేసుకుంటూ ఉండేవాడిని. ఈ పని ఏంటంటే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కదా, మనం ఏదైనా ఒక బండి తయారు చేసుకుని మనం పెడదామన్న ఉద్దేశం మీద పెట్టామన్నది. ఈ అంతరించిపోయిన ఈ ఎద్దుల బండ్లను ఏమైనా సరే మన కళని ముందుకు తీసుకురావాలనుకున్న టాట్ మీద పెట్టాం. అది అందరికీ అందిస్తున్నాం, అలాగే తయారు చేస్తాం కూడా జరుగుతుందండి. పూర్వం నుంచి మీరు నిజంగా ఎద్దుల బండ్లు తయారు చేసి రైతులకి అది అందించేవారు. ఇప్పుడు రైతులు ఎవరు కూడా ఎద్దులను ఉపయోగించట్లేదు కదని ఆ ఒక్క దానివల్ల ఇప్పుడు అదే ఎద్దులతో తయారు చేసి మీరు అందరికీ అందిస్తున్నారా? అవునండి, అవును. ఏంటంటే టాటర్లో ఇలాగ రకరకాల పరికరాలు వచ్చేసినాయి. ఎద్దుల బండి అన్నది ఏంటంటే అంతరించిపోయింది కదండి. మరి ఈ ఎద్దుల బండిని మనం ఒక దృష్టిలో పెట్టుకుని ఒక హాల్లోని టీపాయ్ కింద లేదంటే ఒక టేబుల్ మీద పెట్టుకోవడానికి ఒక చిన్న ఐటెం, మన పూర్వం ఎద్దుల బండి ఎలా ఉండేది అన్న ఒకటి ఆట మీ అందరికీ అనిపించాలి. ఇప్పుడు నాకు అనిపించిందండి అలాగే ఉండాలని. అలాగే జనానికి ఎందుకు అనిపించకూడదని ఒక చిన్న బండి కింద తయారు చేయడం జరిగింది. అలాగే చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పటికే. ఆ ఒక్క ఎద్దుల బండి అలా టీపాయలని తయారు చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? అంటే స్టార్టింగ్ నేను ఒక్కడనే తయారు చేసి ఉండండి, ఒక కుర్రోడ్ని వేసుకుని. ఒక టీపాయ్ వచ్చేటప్పటికి సుమారు 15 రోజుల దాకా పట్టేది. ఇప్పుడు ఏంటంటే జనం కొంచెం వర్క్ ఎక్కువ పెట్టుకుని కొంచెం అందరికీ స్పీడ్గా అందిస్తున్నాం. అంటే మన ఆంధ్రే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, బయట స్టేట్లు కూడా పంపిస్తున్నాం ఆన్లైన్ ద్వారా. మీరు ఒక్క ఎద్దులే కాకుండా అంటే మన వ్యవసాయానికి మన సంస్కృతి గుర్తొచ్చడానికి ఏమన్నా తయారు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా మీరు? అవునండి. అంటే పూర్వం ఏంటంటే ఓన్లీ ఒక ఎడ్ల బండే కాదండి, నాగలే, గానుగు, ఇంకా ఇలాంటి పరికరాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ముందు ఇంకా తయారు చేసి మన పాతకాలపు జ్ఞాపకాలన్నీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. మరి అది కొండపల్లి అంటే బొమ్మలకి ఎంత ఫేమస్, అలాగే మా దగ్గులూరు అంటే వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన ఎద్దులైనా కానీ ఎద్దుల బండ్లు కానీ ఇలా తయారు చేసి ఇక్కడున్న ఈ గ్రామాన్ని అలాగే మన పూర్వం వాడిన మన సంస్కృతిని సంప్రదాయాలను ముందు తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేయడానికి మేము ఈ ఆకారంలో అయితే ఎద్దుల బండ్లకి సంబంధించిన అన్నీ కూడా తయారు చేస్తున్నామని అయితే మనతో పాటు ఇక్కడ తయారీదారులు అయితే తెలియజేస్తారు. అది పశ్చిమ గోదావరి జిల్లా దగ్గులూరు.